హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం పి లక్ష్మీదేవి గారు రచించిన మార్పు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. వంటింట్లో నుంచి పక్కింటి సుభద్ర గొంతు వినిపిస్తోంది. మాటల మధ్యలో తన పేరు వినిపించడంతో లోపలికి వెళ్లకుండా గుమ్మం పక్కనే నిలబడిపోయింది. ఆఫీస్కి వెళ్తూ అవసరమైన ఫైల్ ఒకటి మర్చిపోయి వెనక్కి తిరిగి వచ్చింది సంధ్య. ఏమ్మా శైలు, ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యావంట కదా, తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు? మీ వదిన నిన్ను పై చదువులు చదివించేది లేనిది తెలుసుకున్నావా? అయినా నా పిచ్చిగాని ఆ గయ్యాల మహాతల్లి నిన్ను చదివించకపోయినా ఇంట్లో నుంచి వెళ్ళగొట్టకపోతే అదే చాలు, ఏమంటావు? సంధ్య ఆఫీస్కి వెళ్ళిపోయిందనుకొని ఒకంత నిర్లక్ష్యంతో తన మాటల చాతుర్యాన్నంతా ఉపయోగించి మాట్లాడుతున్న సుభద్ర మాటల్ని వింటూ కాట్రాటలా బిగుసుకుపోయింది సంధ్య. ఈ గ్లాసు పంచదార ఇవ్వు శైలు, పొయ్యి మీద టీ మరుగుతుంటే గాని పంచదార నిండిపోయిందని గుర్తుకు రాలేదు నాకు. మెల్లగా వచ్చిన సంగతి బయటపెట్టింది. అప్పుడు వినిపించింది శైలు గొంతు పదునుగా. చూడండి సుభద్ర గారు, నాకన్నా వయసులో ఎంతో పెద్దయిన మీతో ఇలా మాట్లాడవలసి రావటం చాలా దురదృష్టకరం. ఎందుకండి మా కుటుంబ విషయాలు మీకు? అవసరాలు అందరికీ ఉంటాయి. ఇరుగు పొరుగు అన్నప్పుడు ఇటువంటి చిన్న చిన్న సహాయాలు తప్పకుండా చేసుకోవాలి. కానీ మీ అవసరాలు తీరడం కోసం ఇంత నీచానికి దిగజారాలంటారా? మొన్న కాఫీ పొడి కోసం వచ్చినప్పుడు ఇలానే మాట్లాడారు. ఏవో అవసరాలకు వచ్చి మా వాళ్ల మీద లేనిపోనివన్నీ కల్పించి చెప్పారు. మీ అవసరం తీరిపోతుంది, కానీ మీ చెప్పుడు మాటలు ఎదుటివారిపై ఎంతటి ప్రభావం చూపుతాయో ఎప్పుడైనా ఆలోచించారా? నా చదువు మా వాళ్ళకి భారం అవుతుందనుకుంటే నాకు ఆ చదువే అక్కర్లేదు. తను నన్ను చదివించకపోయినా పర్వాలేదు. మీ మాటలు మమ్మల్ని విడదీయకుండా ఉంటే చాలు. దయచేసి ఇంకెప్పుడు అలా మాట్లాడకండి. మా వదినలో నేను కోల్పోయిన నా తల్లిని చూసుకుంటున్నాను. అలుపు తీర్చుకోవడానికి కాసేపు ఆగి, ఇందాక మీరు అన్నారే గయ్యాలి అని, ఆవిడ సంపాదనే మీరు మీ అవసరాలకి ఉపయోగించుకునేది. అన్నట్టు పంచదార అడిగినట్టున్నారు, ఇస్తాను. కానీ మీరు ఇంతకు ముందు అప్పుగా తీసుకెళ్లిన సరుకులన్నీ సాయంత్రంలోగా తెచ్చివ్వండి. మా వదిన చేసే కష్టం నేలపాలవడం నాకు ఇష్టం లేదు. ఎవరిని నొప్పించకుండా తన పనేదో తను చేసుకుపోయే శైలుయేనా ఆ మాటలంటోంది? ఆశ్చర్యంగా ఉంది సంధ్యకి. మూతి ముడుచుకొని వంటింటి వెనక ద్వారం నుండి విసవిసా వెళ్లిపోయింది సుభద్ర. సంధ్య కదిలి అప్పుడే వచ్చినట్టుగా ముఖంలో విన్న సంభాషణ తాలూకు భావాలు కనిపించనీయకుండా ఫైలు వెతుక్కుని ఇంటి తలుపు దగ్గరగా వేసి బస్టాప్ వైపు నడక సాగించింది. ఆమె వెళ్లేసరికి ఆఫీస్కి అరగంట ఆలస్యమైంది. సంజాయిషిగా ఏదో చెప్పబోయిన సంధ్యని ఆమె పై అధికారి వారిస్తూ, సిన్సియర్గా పనిచేసేవారు ఎప్పుడూ ఒకసారి లేట్ అయినంత మాత్రాన సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం లేదు సంధ్య. ఇది ఆనవాయితీ కాకుండా చూసుకుంటే చాలు. ఇదిగోండి రిజిస్టర్, సంతకం పెట్టండి అంటూ రిజిస్టర్ అందించింది. తను కష్టపడి పనిచేయడాన్ని గుర్తించి ఆమె మాట్లాడిన మాటలు వింటుంటే సంధ్యకి గర్వంగా అనిపించింది. థ్యాంక్ యూ మేడం అంటూ రిజిస్టర్ అందుకొని సంశయంగా అడిగింది. మేడం, నాకు హాఫ్ డే లీవ్ కావాలి. ఆమె చిరునవ్వుతో పర్మిషన్ ఇచ్చింది. సంతకం పెట్టేసి మరోసారి థ్యాంక్స్ చెప్పి బయటకు వస్తుండగా వెనక నుండి వినిపించింది, సంధ్య, ఓ గుడ్ న్యూస్. మీకు త్వరలో ప్రమోషన్ రాబోతోంది. పార్టీ గ్రాండ్గా ఉండాలి. మీ ఇంట్లోనే సుమా. మెల్లగా వెనుతిరిగి వచ్చి, మేడం, మీరు నాపై చూపిస్తున్న అభిమానానికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావటం లేదు. ఆనందంతో అతి కష్టం మీద వాక్యాన్ని పూర్తి చేయగలిగింది కళ్ళు చెమర్చుతుండగా సంధ్య. దుఃఖంలోనే కాదు, సంతోషం ఎక్కువైనా కన్నీళ్ళొస్తాయని నాకు తెలుసు సంధ్య. మీరిలా ప్రాక్టికల్గా చూపించాలా ఏం? ఆమె మాటలకి నవ్వేసింది సంధ్య. ఇలాగే ముందు ముందు కూడా అంకిత భావంతో పనిచేస్తే చాలు. మాకు మీరు కృతజ్ఞతలు తెలియజేసినట్టే అంది చివరగా. బాస్ననే అధికారాన్ని ఆఫీసులో ఎప్పుడు చలాయించుదామే. ఆఫీస్ వాతావరణాన్ని ఆహ్లాదకరంగా ఉంచడానికి తన క్రింది ఉద్యోగులతో ఫ్రెండ్లీగా ఉంటుంది. ఆ విషయాన్ని అలసుగా తీసుకుని పనిచేయకుండా అతి చొరవ ప్రదర్శించే వారి పట్ల మాత్రం కఠినంగా ఉంటుందామే. సంధ్యపై ప్రత్యేకమైన అభిమానం కనబరుస్తుంది. దానికి కారణం సిన్సియర్గా వర్క్ చేసే సంధ్య వైఖరే. మధ్యాహ్నం లంచ్ చేయాలనిపించక అలానే బయలుదేరుతున్న సంధ్యను ఆమె కొలీగ్ వసుంధర ఆపి, అర్జెంట్ పని మీద వెళ్తున్నట్టున్నావు. నిన్ను మరీ ఎక్కువసేపు నిలబెట్టను గాని లాస్ట్ మంత్లో నీ దగ్గర అప్పుగా తీసుకున్న 2000 ఇదిగో, ఓసారి లెక్క పెట్టుకో అంది డబ్బందిస్తూ. లెక్క పెట్టుకోవడానికి నీ మీద నమ్మకం లేకపోలేదు కదా, అందుకొని అలాగే బ్యాగ్లో పెట్టుకుంటూ అంది సంధ్య. సంధ్య, అవసరానికి నువ్వు నన్ను ఆదుకున్నావు. ఈ డబ్బు అప్పుడు నాకు ఎంతో ఉపయోగపడింది. థ్యాంక్ యూ వెరీ మచ్.
నీలాంటి మంచి ఫ్రెండ్ నాకున్నందుకు నేను చాలా అదృష్టవంతురాల్ని. అవసరం ఎవరిదైనా ఒకటే వసు. ఎదుటివారి స్థానంలో నిలబడి ఆలోచిస్తే అర్థమవుతుంది సమస్య తీవ్రత ఎంతో. అయినా నాకెప్పుడైనా నీ సహాయం కావాల్సి వస్తే చెయ్యవాయే? నవ్వుతూ ప్రశ్నించింది సంధ్య. అటువంటి అవకాశం వస్తే అస్సలు వదులుకోను. నా ప్రాణాలైనా ఇచ్చేస్తాను, సిన్సియర్గా అంది వసుంధర. సహాయం మాట ఎలా ఉన్నా నన్ను మాత్రం కష్టాల్లో పడదోయకే, నీకు పుణ్యం ఉంటుంది. 2 చేతులు జోడించి సంధ్య అన్న తీరుకు వసుంధర పకపక నవ్వేసింది. ఆమె నవ్వుతో శృతి కలిపింది సంధ్య. ఆఫీస్ ముందే ఆటో ఎక్కి షాపింగ్ కాంప్లెక్స్ పేరు చెప్పి వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది. ఆమె ఆలోచనలు శైలు చుట్టూ ప్రభావిస్తున్నాయి. శైలు సంధ్య భర్త శ్రీరామ్ స్వంత చెల్లెలు. శ్రీరామ్ మరో తమ్ముడు శ్రీధర్ ఢిల్లీలో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి. జాబ్ రాగానే పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయ్యాడు. ఇంకా పిల్లలు లేరు. శ్రీరామ్ సంధ్యలు 2 ప్రభుత్వ ఉద్యోగులే. వారికి 2 పిల్లలు, నిత్య, నిఖిల్. శైలుకి 9 ఏళ్లుంటాయేమో తండ్రి చనిపోయే నాటికి. ఇక అప్పటి నుండి కుటుంబ భారమంతా తల్లి అన్నపూర్ణమ్మ మీదనే పడింది. ఉన్న 4 ఎకరాల భూమిని కౌలుకిచ్చి వచ్చే రాబడితోనే పిల్లల్ని బాగా చదివించింది. కష్టపడి చదివి ఉద్యోగాలు సంపాదించుకుని జీవితంలో పైకొచ్చిన 2 కొడుకుల్ని ఊరంతా మెచ్చుకుంటుంటే వారిని చూసుకుని గర్వపడేదామే. శైలు కూడా చదువుపై ఏకాగ్రత కలిగి మంచి మార్కులతో పాస్ అవుతూ ఇంటర్ వరకు వచ్చింది. తల్లి దగ్గరే ఉంటూ పక్కనే ఉన్న టౌన్లో ఇంటర్ ఎగ్జామ్స్ రాసిన వారం రోజులకి అన్నపూర్ణమ్మ గుండె జబ్బుతో అకాల మరణం చెందింది. తల్లి మరణం శైలుని బాగా కృంగదీసింది. ఆ పరిస్థితుల్లో శైలు బాధ్యతని శ్రీరామ్ తీసుకున్నాడు. కర్మకాండలన్నీ పూర్తయ్యాక తమతో పాటు చెల్లెల్ని కూడా సిటీలోని తన ఇంటికి తీసుకొచ్చాడు. మొదట్లో బాగానే ఉన్న సుభద్ర లాంటి వారి చెప్పుడు మాటలు సంధ్యపై ఎంతో ప్రభావాన్ని చూపాయి. పిల్లలిద్దరూ పెద్దవాళ్ళవుతున్నారు. వారు చదువుకయ్యే ఖర్చు ఇప్పుడే తడిసి మోపుడవుతోంది. ఎప్పటికీ ఇలాగే ఉంటామనేం లేదుగా. ఇక ముందు ముందు పెరిగే ఖర్చు మాటో దీపం ముందుగా ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టు సంపాదిస్తుండగానే 4 రాళ్లు వెనకేసుకోవాలి. ఇలా దాన ధర్మాలు చేసుకుంటూ పోతే నష్టం ఎవరికి? నీ పిల్లలకే కదా. ఎంత ఆడపడిచైతే మాత్రం ఎన్ని రోజులను భరిస్తారు? నడికి గుదిబండను మోస్తున్నట్టు. మీ అత్తగారికి మీ ఆయన ఒకడైనా కొడుకు? మీ మరిది ఉన్నాడుగా. పైగా అతనికి ఇంకా పిల్లలు లేరు. ఈవిడ బాధ్యత అతన్ని తీసుకోమనండి. ఎంత పొలాలమ్మి బ్యాంకులో వేసినా మీ చేతి నుండి ఎంతో కొంత వదిలిపోకుండా మీ గుండెల మీద బరువు దిగిపోతుంది అనుకుంటున్నారా? ఎలాగూ అయ్యే ఖర్చులు అవుతూనే ఉంటాయి. కనీసం చదువైనా ఇక్కడితో ఆపించేయండి. మీరు కాస్త ఊపిరి తీసుకోగలుగుతారు. నెలంతా కష్టపడి సంపాదిస్తావు. ఏదో నీ కష్టార్జితం నీ పిల్లలకి చెందాలని నీ మేలుకోరు చెబుతున్నానంటూ ఇచ్చే ఫినిషింగ్ టచ్. తనకేదో మంచి చేస్తున్నట్టు నటిస్తూ ఆ మంచితనం ముసుగులో తమ అవసరాలను తీర్చుకునే నీచమైన మనస్తత్వం కలిగిన వారి మాటలు పట్టించుకుని ఇప్పటికే శ్రీరామ్ దగ్గర చాలాసార్లు శైలు తమతో ఉండటం పట్ల అయిష్టతను వ్యక్తం చేసింది సంధ్య. అతను ఎలా నచ్చ చెప్పడానికి ప్రయత్నించినా వినే స్థితిలో లేనంతగా ప్రభావితం చేశాయి వారి మాటలు. అందుకే శ్రీరామ్ ఎంత కన్విన్స్ చేయాలని చూసినా ముందుగా వాదించింది. ఫలితంగా వారిద్దరి మధ్య మానసికంగా ఎంతో దూరం పెరిగిపోయింది. అతను ఈ పరిస్థితుల్లో తనను తాను ఎంతగా కుమిలిపోతున్నాడో ఆలోచిస్తే ఇప్పుడు అర్థమవుతోంది ఆమెకి. తన మొండి వైఖరితో శ్రీరామ్ మనసుని ఇప్పటికీ చాలా గాయపరిచింది. ఆమె ప్రవర్తనతో విసిగిపోయిన శ్రీరామ్ చివరికి, సంధ్య, 1 నెల రోజులు ఓపిక పట్టు. శైలుని తమ్ముడి దగ్గరికి పంపించేస్తా. ఒకవేళ నీలాగే వాడి భార్య కూడా ఫీల్ అయితే దాన్ని హాస్టల్లోనైనా ఉండమంటాను గాని ఈ ఇంట్లోకి మాత్రం తీసుకురాను, ప్లీజ్ అంటూ చెమ్మగిలిన కళ్ళతో ప్రాధాయపట్టం గుర్తొచ్చి గుండెనెవరో పిండేసినట్టు అయ్యింది. కళ్లల్లో నిండుగా చేరిన నీరు చెంపల మీదకి జారింది. ప్రొద్దున జరిగిన సంఘటన జ్ఞప్తికి వచ్చి అప్రయత్నంగా కళ్ళు మళ్లీ నీళ్లతో నిండుకున్నాయి. అనుబంధాలకు శైలు ఇచ్చే విలువేమిటో పూర్తిగా అవగతమైంది ఆమెకు. తనకన్నా వయసులో చిన్నదైనా పరిణితి చెందిన మనసుతో ఆలోచించగలిగింది. ఆమె ఉనికి తనకి అయిష్టమన్నట్టు ప్రవర్తించినా, సూటిపోటి మాటలతో మనస్సుని గాయపరిచినా మౌనంగా భరించేదే తప్ప నోరు విడిచి ఒక్క మాట అనలేదు. శ్రీరామ్తో చెప్పుకోనూ లేదు. కన్న తల్లిని పోగొట్టుకుని కొండంత దుఃఖాన్ని గుండెల్లో దాచుకుని వచ్చిన అమ్మ తరువాతి అమ్మలాంటి వదిన స్థానంలో ఉండి కాస్తంత ఓదార్పిని కూడా అందించలేదు సరికదా. ఇంకా పసితనం వీడని ఆమె పట్ల తన పంతం నిర్గించుకుంది. తన ఎంఏ డిగ్రీ పుస్తకాలు పరిజ్ఞానాన్ని సంపాదించుకోవడానికి తప్ప లోకాన్ని చదివి తెలుసుకోవడానికి ఉపయోగపడలేదు. ఏ డిగ్రీలు లేకుండానే వయసులో చిన్నదై ఉండి
సమాజంలోని వ్యక్తుల నడవడికలను, మనస్తత్వాన్ని అంచనా వేస్తూ చెప్పుడు మాటల విషప్రభావానికి లోనవ్వకుండా తనను తాను రక్షించుకుంటూ తమ మధ్య అనుబంధానికి ఏ ప్రమాదమూ రాకుండా జాగ్రత్త పడుతున్న శైలు ఉన్నతమైన వ్యక్తిత్వం ముందు డబ్బే ప్రధానంగా భావించి బంధాలను సైతం తెంచుకోవడానికి సిద్ధపడిన తన వ్యక్తిత్వానికి ఏపాటి విలువుంది? ఎంతో కష్టపడి ఇంటర్మీడియట్ పాస్ అయినా పై చదువులు చదవడానికి అడ్డొచ్చిన తన సంకుచిత మనస్తత్వాన్ని తలుచుకొని ఆమె మీద ఆమెకే ఎంతో అసహ్యం వేస్తోంది. ఆర్థికంగా ఏ లోటు లేని తమకు శైలు బాధ్యత భారమేమీ కాదు. కన్నీళ్లు తుడుచుకొని గట్టిగా నిర్ణయించుకుంది సంధ్య. ఏదో ఒకటి చెయ్యాలి. తన వల్ల ఇంట్లో ఏర్పడుతున్న వెలితిని తనే పూడ్చేయాలి. షాపింగ్ పూర్తి కానిచ్చి ఇంట్లో అడుగు పెట్టేసరికి 5:30 అవుతోంది. హాల్లో పక్కగా ఉన్న టేబుల్ దగ్గర కూర్చొని దీక్షగా ఏవో ఫైల్స్ చూసుకుంటున్నాడు శ్రీరామ్. శైలు పిల్లలిద్దరిని చెరోవైపున కూర్చోపెట్టుకుని వారి చేత శ్రద్ధగా హోంవర్క్ చేయిస్తోంది. సంధ్యను చూసి వెంటనే లేచి లోనికి వెళ్ళింది. పిల్లలు ఆమె చేతిలోని ప్యాకెట్లను గమనించలేదు. శ్రీరామ్ చూసినా నిరాసక్తంగా ఉండిపోయాడు. సంధ్య మనస్సెందుకో చివుక్కుమంది. బెడ్రూంలోకి నడిచి చేతిలోని ప్యాకెట్లు ఓ ప్రక్కగా పెట్టి నీరసంగా బెడ్ మీద వాలిపోయింది. ఎందుకో షాపింగ్ చేయడం వలన కాస్త అలసటగా ఉన్నా ఆమె మనస్సంతా దూది పించెలా తేలిపోతోంది. వదినా, స్నానానికి నీళ్లు తోడాను అంటూ వచ్చిన శైలుని చూసి టవలందుకుని మౌనంగా బాత్రూంలోకి నడిచింది సంధ్య. తలారా స్నానం చేయగానే కొండంత భారం దిగిపోయినట్టు అనిపించింది. అప్పుడు చూసింది ఇంటిని పరీక్షగా. ఆఫీస్కి వెళ్తున్న హడావిడిలో చిందరవందరగా విసిరేసిన వస్తువులన్నీ నీటిగా సర్ది పొందిగ్గా అమర్చి ఉన్నాయి. దేవుడి గదిలో వెలుగుతున్న అగరత్తు పరిమిళం ఇల్లంతా పాకి ఏదో పవిత్ర భావాన్ని కలిగిస్తోంది. ఇల్లంతా కలగా కొత్త అందాన్ని సొంతం చేసుకుని ఆహ్లాదకరంగా ఉంది. హాల్లోకి వచ్చి బొట్టు పెట్టుకుని పొడవాటి వెంట్రుకలకు చిక్కు తీసి అలాగే గాలికి వదిలేసింది ఆరాలని. శైలు తెచ్చిన కాఫీ కప్పు అందుకుని అక్కడే ఉన్న సోఫాలో కూర్చుని మెల్లగా సిప్ చేస్తోంది. పిల్లలిద్దరు శైలుకి బాగా చేరువయ్యారు. స్కూల్ నుండి ఇంటికి రాగానే ఆమె చుట్టూతా తిరుగుతూనే ఉంటారు. వారి చేత హోంవర్క్ చేయించే బాధ్యతనే కాకుండా ఇంటి పని, వంట పని చాలా వరకు తనే చేస్తోంది. ఏ విసుగు లేకుండా చిన్న వయసులోనే బాధ్యత తిరిగి ప్రవర్తించే శైలుని చూస్తుంటే ముచ్చటేస్తోంది సంధ్యకి. ఆమెపై పనిభారం పడకుండా చూడాలని నిర్ణయించుకుంది అప్పటికప్పుడే. ఎవరికి ఏ అవసరం వచ్చినా ఆదుకుంటూ ఉండే తను శైలు విషయంలో అంత కఠినంగా ఎలా మారింది? తిరిగి నిలదీయడం మొదలుపెట్టింది ఆమె అంతరంగంలోని ఆలోచన పరంపర. సంధ్య, మన రాఘవ లేడు? అదే నా ఫ్రెండ్ రాఘవ. వాళ్ళు ఢిల్లీ వెళ్తున్నారట. మన శైలుని వాళ్లతో పంపిద్దామనుకుంటున్నాను. ఈ ఆఫీస్ వర్క్తో నాకు లీవ్ దొరికేలా లేదు రాస్తూనే అన్నాడు శ్రీరామ్. ఆలోచనల్లోకి జారిపోయిన సంధ్యకి నిమిషం పాటు ఏమీ అర్థం కాలేదు. అర్థమైన మరుక్షణం శైలు వైపు చూసింది అప్రయత్నంగా. నిత్యకి ఏదో చెప్తోంది. ఆ క్షణం శైలు కూడా నిత్యలాగే కనిపించింది ఆమె కళ్ళకి. మరింత పరీక్షగా చూసింది. శైలు ముఖం అభావంగా ఉంది. ఎంత వెతికినా ఢిల్లీ వెళ్తున్నానని సంతోషం కనిపించడం లేదు ఆమె ముఖంలో. శైలు వెళ్తానందా? అతి కష్టం మీద గొంతు పగిల్చుకొని అడిగింది. మనమే పంపిద్దామని అనుకున్నప్పుడు మళ్ళీ దాన్నెందుకు అడగటం? విస్మయంగా చూస్తూ అన్నాడు శ్రీరామ్. కాఫీ కప్పు పక్కన పెట్టి నిశ్శబ్దంగా లేచి లోపలికి వెళ్లి షాపింగ్ చేసి వస్తూ తెచ్చిన ప్యాకెట్లను శైలు చేతిలో పెట్టింది సంధ్య. ఆశ్చర్యంగా చూస్తున్న శైలుతో, నీకోసమే చూడు అంది. ఒక్కో కవరు తీసి చూస్తోంది శైలు. 2 నైటీలు, ఖరీదైన 4 చుడీదార్లు, 2 రకాల చెప్పుల జతలు. శైలు ముఖం నిండా అపనమ్మకం, అయోమయం కలగలిసిన భావాలు. మంచి పేరున్న కోచింగ్ సెంటర్ నుంచి వస్తూ తెచ్చిన ఎంసెట్ అడ్మిషన్ ఫామ్ ని బ్యాగ్లో నుండి తీసి అందించింది. శ్రీరామ్కి ఆనందంతో మాటలు కరువయ్యాయి. పిల్లలిద్దరూ సంబరంగా చూస్తున్నారు. ప్యాకెట్లన్నీ పక్కన పెట్టి, వదినా అంటూ సంధ్య ఒడిలో వాలిపోయింది శైలు. ఆమెని ఆత్మీయంగా హృదయానికి మరింత దగ్గరగా హత్తుకుంది సంధ్య. ఆమె చెంపల నుండి ధారాపాతంగా కారుతున్న కన్నీళ్లు శైలు తలపై రాలుతున్నాయి, బొట్లు బొట్లుగా. చూస్తున్న శ్రీరామ్కి అవి చెల్లెల్ని ఆశీర్వదిస్తున్నట్టు అనిపించింది. శ్రీరామ్, శైలు నా బిడ్డ. అది నా దగ్గరే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదు వెక్కిళ్ళ మధ్య అంటోంది సంధ్య. శ్రీరామ్ సంధ్య తలనిమిరాడు ప్రేమగా. హాయ్, అక్క ఎప్పటికీ మనతోనే ఉంటుందిక అంటూ పిల్లలిద్దరూ సంతోషంతో చప్పట్లు చెరిచారు.
వారి కేరింతలతో ఆ ఇంటిని ఆవరించుకున్న నిశ్శబ్దమంతా కరిగిపోయింది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.